అపర్ణాదేవి ఇంటికి వచ్చింది అతుకుల బట్టలు వేసుకుని పెళ్ళిడికొచ్చిన అంజలి. ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన అపర్ణాదేవి అంజలిని చూస్తూ, ఏంటి అంజలి, ఇలా వచ్చావు? డబ్బుల కోసం అమ్మగారు. డబ్బులు కావాలా? ఎంత? అదేంటమ్మగారు, నిన్న కలిసినప్పుడు చెప్పాను కదా. నువ్వు పేదదానివి, పాచి పనులు చేస్తుంటావు. ఉన్నది ఒకే ఒక్క గుడిసె. నిన్ను నమ్మి 5,000 అప్పుగా ఎలా ఇవ్వాలే? అని అపర్ణ అనగానే అంజలి అయోమయంగా చూస్తూ, అప్పేంటమ్మగారు, నేను పాచి పనులు చేసుకుంటూ నా చెల్లి చదువు కోసం, సంతోషం కోసం ఒక్కో పైసా మీ దగ్గర ఎప్పటి నుండో దాచిపెడుతున్నాను కదా. ఏంటి, నువ్వు నా దగ్గర పైసా పైసా దాచిపెడుతున్నావా? కలేమైనా కంటున్నావా ఏంటే? వడ్డీలకు అప్పులిచ్చే నా దగ్గర నువ్వు డబ్బులు దాచుకోవడమేంటి? అని కోపంగా అనగానే అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతిమాలుతూ, నన్ను మోసం చేయొద్దమ్మగారు, మిమ్మల్ని నమ్ముకొనున్నాను. నా చెల్లికి తెలియకుండా ఒక్క పూట అన్నం తింటూ ఆ డబ్బుల్ని మీ దగ్గర దాచిపెడుతూ వచ్చాను. అరే, మళ్ళీ అదే కూత? అని కోపంగా అంజలిని కొట్టింది అపర్ణాదేవి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, పడతాను, కానీ నేను దాచిపెట్టుకున్న డబ్బు మాత్రం ఇవ్వండి అమ్మగారు. నా చెల్లి ఏడిస్తే నేను చూడలేను. డబ్బులు కావాలా? ఇస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. అంజలి సంతోషంగా అపర్ణాదేవి కోసం చూస్తుంది. అపర్ణ ఇంట్లో నుండి ఎర్రగా కాల్చిన అప్పల పుల్లని పట్టుకుని అంజలికి కనిపించకుండా తీసుకొచ్చి అంజలి చేతుల మీద వాతలు పెడుతుంది. అంతే, అంజలి గట్టిగా పెద్దగా ఏడుస్తుంది. అటుగా వెళ్తున్న వాళ్ళు అపర్ణాదేవి ఇంటికొచ్చారు. వాళ్ళని చూస్తూ, దొంగతనానికొచ్చింది, మీరెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అపర్ణ ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది. అంజలి ఏడుస్తూ తన గుడిసె దగ్గరికి వస్తుంది. వాతలున్న తన చేతుల్ని బాధగా చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అపర్ణాదేవి అమ్మగారిని నమ్మినందుకు నాకిలా జరగాల్సిందే. పూజారి ఎంత చెప్పినా విననందుకు ఈ బాధని నేను పడాల్సిందే అని అనుకుంటూ ఉండగా తన చెల్లి కావేరి కాలేజ్ నుండి అప్పుడే ఇంటికొచ్చింది. అంజలి కన్నీళ్లను తుడుచుకొని వాతలు కనిపించకుండా చేతులు పెట్టుకుని, వెళ్ళు చెల్లి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, ఇద్దరం గుడికెళ్దాం. ఒకవైపు చలేస్తుంటే ఇప్పుడు గుడికెందుకక్కా? అయినా మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కావలసిన కేక్, ఎక్స్మస్ ట్రీ, స్టార్, అలాగే బోలెడు చాక్లెట్లు, చిన్న చిన్న గిఫ్ట్స్ కొన్నామనుకున్నాగా. మనసేమీ బాగోలేదు చెల్లి, అలా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుని వద్దాం. అయితే వెళ్దామక్క. కాలేజ్ బ్యాగ్ తీసుకుని గుడిసెలోకి వెళ్తుంది కావేరి. గుడిసె బయట నిలబడి ఉన్న అంజలి మంట పెడుతున్న తన చేతి వాతల్ని చూసుకుంటూ ఊదుకుంటూ ఉంటుంది. ఇంతలో కావేరి వచ్చింది. పదక్క అని చెప్పగానే ఇద్దరూ గుడిసె నుండి గుడి వైపు వెళ్తుంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి వస్తారు. అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఆ తరువాత గుడి ఆవరణలో ఉన్న ఒక సిమెంట్ బెంచి మీద పేద అక్క చెల్లెళ్ళు అంజలి, కావేరీలు బాధగా కూర్చొని ఉంటారు. వాళ్ళని ఆ గుడి పూజారి చూశాడు. జాలి వేసిందతనికి. ప్రసాదం తీసుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. అమ్మా అంజలి, కావేరి, ముందుగా ఈ ప్రసాదం తీసుకోండి అని చెప్పగానే చెల్లి కావేరి ఆ ప్రసాదం తీసుకుంది. ఏవైందమ్మా, గుడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఇద్దరూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా దిగులుగా కూర్చున్నారు. చెల్లి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందామని అంటుంది పూజారి గారు. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఒక క్రిస్టియన్ వాళ్లే జరుపుకోవాలని లేదు కదా. మనం మనసారా ఇష్టపడితే ఏ పండుగైనా సంతోషంగా జరుపుకోవచ్చు. సంతోషం ఒక్కటి ఉంటే సరిపోదు పూజారి గారు, డబ్బు కూడా కావాలి. అది లేకుండా పుట్టుక చావు రెండూ జరగవనుకో తల్లి. అయినా నువ్వు పాచి పనులు చేసుకుంటూ ఒక్కో పైసా ఆ అపర్ణాదేవి దగ్గర దాచిపెడుతున్నావు కదా, అందులో నుండి కొంత డబ్బు ఇవ్వమని అడుగు. అలా వెళ్లి అడిగినందుకే పూజారి గారు దొంగతనం చేశానని ఇలా వాతలు పెట్టింది అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంజలి తన 2 చేతుల్ని చూపిస్తుంది. అది చూసి చెల్లి కావేరి కన్నీళ్లు పెట్టుకుంది. బాధగా, అయ్యో అక్క, ఇంత ఘోరమా? కాలేజ్ నుండి రాగానే నాకెందుకు చెప్పలేదు? పద, అపర్ణాదేవి అంతు చూద్దాం
అయినా మనం అడిగింది అప్పు కాదు కదక్కా, మనం దాచిపెట్టుకున్న డబ్బే కదా. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ అపర్ణాదేవిని నమ్మడానికి లేదు తల్లి అని. నువ్వు తన దగ్గర డబ్బులు దాచిపెడుతున్నట్టుగా కాగితం రాయించుకోమని చెప్పాను. పెద్దవాళ్ళు ఇలా మోసం చేస్తారని అనుకోము కదా పూజారి గారు. వెళ్ళి దాని సంగతి చెప్తాను. వద్దు చెల్లి, డబ్బు పలుకుబడి ఉన్న అపర్ణాదేవి నీ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. డబ్బులు పోయినా నువ్వు నాకు తోడుగా ఉంటావు. అంజలి, కావేరి ఇద్దరూ వెళ్ళి మన ఊరి చర్చి ఫాదర్ను కలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు పూజారి. మరుసటి రోజున పేద అక్క చెల్లెళ్ళు చర్చికి వెళ్లి ఫాదర్ను కలుస్తారు. చూడమ్మా, రేపు క్రిస్మస్ కదా, చర్చ్ ని డెకరేట్ చేయాలి. డెకరేషన్ కి కావలసినవన్నీ తెప్పించాను. మీరు అందంగా డెకరేట్ చేయండి. అందుకు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బిచ్చి వెళ్ళిపోతాడు ఫాదర్. పేద అక్క చెల్లెళ్ళు 2-3 గంటలు కష్టపడి చర్చిని అందంగా డెకరేట్ చేస్తారు. రాత్రి సమయం క్రిస్మస్ పండుగ సందర్భంగా రంగురంగుల లైట్ల వెలుగులతో చర్చ్ మెరిసిపోతూ ఉంది. స్టార్స్ వెలుగుతూ ఉంటాయి. ఎక్స్మస్ ట్రీ మెరిసిపోతూ ఉంది. పేద అక్క చెల్లెళ్ల గుడిసె ముందు స్టార్ వెలుగుతూ ఉంది. ఎక్స్మస్ ట్రీ మెరిసిపోతుంది. కావేరి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దవాళ్లు కూడా వచ్చారు. కావేరి కొత్త మోడ్రన్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది. అంజలి చాలా సంతోషించింది. టేబుల్ ముందు పెట్టిన కేక్ దగ్గరికి వచ్చింది కావేరి. ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, నా చెల్లి కావేరి బర్త్డే కూడా. అందరూ తనకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి. క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం వచ్చిన వాళ్ళంతా కావేరి కేక్ కట్ చేయగానే చప్పట్లు కొడుతూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే అంటూ పాడుతూ ఉంటారు. అంజలి, కావేరి సంతోషిస్తారు. వచ్చిన వాళ్ళకి కేక్ ముక్కలు, చాక్లెట్స్ తో పాటు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. అలా పేద అక్క చెల్లెళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. రామాపురంలో సీనయ్య అనే పేదవాడుండేవాడు. ఆయనకు శాంతి, కవిత అనే 2 కూతుళ్లున్నారు. సీనయ్యకు తాగుడు అలవాటుంది. రోజూ కష్టపడి పని చేయటం, రాత్రికి ఇంటికి వచ్చేటప్పటికి బాగా తాగి రావటం చేస్తుంటాడు. కూతుళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోడు. సీనయ్య వల్ల శాంతి, కవితలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకరోజు ఎప్పటిలాగే సీనయ్య తన ఇంటికి తాగొస్తాడు. ఆ రోజు, అమ్మా శాంతి, కాస్త నా కడుపుకి ఏదైనా పెట్టమ్మా. తిని 2 రోజులైంది తల్లి. ఆకలితో అలమటిస్తున్నానమ్మా. కాపాడండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఒక్క ముద్ద అన్నం పెట్టండమ్మా. నాన్నా, ఏంటా మాటలు? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మధ్యాహ్నమే కదా ఇంట్లో తిని వెళ్ళావు. 2 సార్లు అన్నం పెట్టించుకుని మరీ తిన్నావు కదా నాన్నా, మళ్ళీ ఇప్పుడు తిని 1 రోజులైందనంటావా? బిచ్చగాడిలా అలా అడుక్కోవటమేంటి నాన్నా? ఇది నీళ్లే కదా, నువ్వు కావాలనుకున్నది మేమివ్వమా ఏంటి? అయ్యో, ఏదో తాగిన మైకంలో అట్ట మాట్లాడాను, వదిలేయండమ్మా. మీ అమ్మ దగ్గర నేను ఇలాగే చేసేవాణ్ణి. దానికది కోపంతో నాకు భోజనం వడ్డిచ్చేది. తర్వాత నేను కడుపు నిండా తినేసి నిద్రపోయేటోన్ని. నువ్వింకా అమ్మను మర్చిపోవటం లేదు కదా నాన్నా? రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాం. అమ్మను ప్రతిరోజు తలచుకుంటూనే ఉన్నావు. మేము ఎప్పటి నుండో నీకు చెప్తూనే ఉన్నాం కదా, మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని. ఇదివరకు చెప్పాం కదా నాన్న. ఏయ్, నోరు ముయ్యండి. ఏంటా మాటలు? నాన్నని పట్టుకొని అలా అంటారా? పెళ్లికి ఎదిగిన కూతుళ్ళుంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అంటారేంటి? ప్రతి మనిషికి తోడవసరం. నువ్వు అమ్మను తలుచుకుని బాధపడేదానికన్నా మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం మంచిది నాన్న. మాకు అమ్మ దొరికినట్టుంటుంది, నీకు భార్య వచ్చినట్టుంటుంది. అంతేకాదు, మాకు నీతో సమస్య ఉండదు. రోజు నువ్విలా తప్పతాగి ఇంటికొస్తే భోజనం వడ్డించాల్సిన తలనొప్పి మాకుండదు. నీ సొల్లు కబుర్లు, తాగుడు సూక్తులు వినాల్సిన కర్ముండదు. నన్నేమైనా అనండి, కానీ నా మాటల్ని మాత్రం ఏమనొద్దు. నేను చెప్పే మాటలు రత్నాల్లా ఉంటాయని అందరూ అంటారు తెలుసా? ఇంక మాట్లాడింది చాలు, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటూ సీనయ్య తన 2 కూతుళ్లను పంపించేశాడు. తరువాత తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే తలుపు చప్పుడు వినిపిస్తుంది.
ఆ తలుపు చప్పుడుకు నిద్రలేచిన శాంతి కవితలు వెంటనే లేచి తలుపు తీస్తారు. ఎదురుగా సీనయ్య పూలమాల వేసుకుని ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు, సీనయ్య పక్కన మరో మహిళ కూడా పూలమాల వేసుకునుంటుంది. దాంతో సీనయ్య మరో పెళ్లి చేసుకుని వచ్చాడని శాంతి కవితకు అర్థమవుతుంది. నాన్నా, నువ్వు పెళ్లి చేసుకునొచ్చావా? అవునమ్మా, రాత్రంతా నేను బాగా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అందుకని ఇంత తొందరగా పెళ్లి చేసుకునొచ్చావు కదా. రాత్రికి రాత్రి నీకు అమ్మెలా దొరికిందబ్బా? అదంతా మీ వల్లే అమ్మా. మీరు ఆ దేవుణ్ణి బలంగా కోరుకున్నట్టున్నారు, అందుకే ఇలా జరిగింది. అబ్బా, మాకు నీ విషయం తెలీదని అనుకుంటున్నావా నాన్న? మాకన్నీ ముందే తెలుసు. నీ అంతట నువ్వే ఇలా పెళ్లి చేసుకుని రావాలని మేం రాత్రెలా అన్నాం. మీ విషయం మాకు ముందే తెలుసులేండి. కవిత ఆ మాట అనగానే సీనయ్య సిగ్గుతో తలదిచ్చుకుంటాడు. సీనయ్య తనతో పాటు తీసుకొచ్చిన కాంతమ్మని పరిచయం చేస్తాడు. కాంతమ్మ ఆ ఇంటికి రాగానే సందడి వాతావరణం నెలకొంది. శాంతి కవితలు చాలా సంతోషిస్తారు. సీనయ్య ఉత్సాహం అంతా ఇంత కాదు. ఇంతలో చలికాలం కూడా ప్రారంభమైంది. ఎంతో బాగా ఉంటుందనుకునే కాంతమ్మ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. చూడండమ్మా, కొత్తగా పెళ్లైన దంపతుల్ని ఇంట్లో ఒంటరిగా పడుకోనివ్వాలి. అది ఎంతో ముఖ్యం. మీరు చిన్న పిల్లలు, మీకు ఆ విషయాలు తెలియకపోవచ్చు. అందుకే నేనే చెప్పాల్సి వస్తోంది. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అయితే ఈ రోజు నుండి మేం పక్కింట్లో పడుకుంటాం. పక్కింటావిడ ఒప్పుకోదు. అయినా మేమేదో ఒక రకంగా అడిగి పడుకుంటాంలేండి. అయ్యో, ఆ పని మాత్రం చెయ్యకండి. మీ నాన్నకు మీరంటే ప్రాణం. ఇలా పక్కింట్లోకి వెళ్లారంటే నన్ను వాయించేస్తాడు. మీరు ఏ ఇంటికి వెళ్ళకండి, మన ఇంటి బయటే పడుకోండి. పొద్దున మీ నాన్న లేవడానికి ముందే వచ్చి ఇంట్లో పడుకోండి. అప్పుడు మీ నాన్న ఏమనడు. మీరు కూడా ఇంట్లోనే ఉండొచ్చు. కాంతమ్మ చెప్పినట్టుగానే శాంతి కవితలు రాత్రిపూట ఇంటి బయటే పడుకుంటారు. సీనయ్య తన బిడ్డలు అలా పడుకోవడాన్ని గమనించడు. అయితే చలికాలంలో అలా ఇంటి బయట పడుకోవడం వల్ల శాంతి కవితలు చాలా ఇబ్బంది పడతారు. చలికి వణుకుతూ బయట పడుకోవటం వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటే కవిత, బాగా చలిగా ఉంది కదా? అక్క, ఇలా బయట పడుకోవడం ఏంటసలు? ఆ కాంతమ్మ చెప్పినట్టు మనం చెయ్యాలా ఏంటి? చెయ్యాలే. ఆవిడిప్పుడు మన అమ్మ స్థానంలో ఉంది. ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి. ఆమె మాటకి ఎదురు చెప్పకూడదు, సరేనా? సరే అక్క. అలా అక్క చెల్లెళ్ళు ఆరు బయట చలికి వణుకుతూ పడుకుంటారు. కొన్ని రోజులకు కాంతమ్మకు నడుము నొప్పొస్తుంది. అది చూసి శాంతి కవితకు కంగారెక్కువవుతుంది. అమ్మా, ఈ నడుము నొప్పి ఒకసారి వస్తే ఇంక భరించడం కష్టం. ఇంక నేను ఇంట్లో పనులు చెయ్యలేకపోతాను. అయ్యో కాంతమ్మ, మేమున్నాం కదా ఇంట్లో పనులు చేయడానికి. ఇప్పటి వరకు మేమే కదా చేస్తున్నాం. నిన్నింట్లో పని చేయనివ్వట్లేదు కదా. అంటే ఏంటమ్మా, ఏ పని చెయ్యకుండా ఇంట్లో తిని కూర్చుంటున్నానని అంటున్నావా? అయ్యో, అదలా అనలేదు కాంతమ్మ. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి. ఇకపై మీరు ఇంట్లో పనులేవి చెయ్యకండి. అన్ని పనులు మేమే చూసుకుంటాం, సరేనా? సరేనమ్మా, ఈ విషయం మీ నాన్నకు తెలియనివ్వకండి. నడుం నొప్పి విషయమా? అరెరే, అది కాదమ్మా. నడుము నొప్పి విషయం మీ నాన్నతో నేను చెప్తానులేండి. ఇంట్లో పనులు మీరు చేసే విషయం మాత్రం తెలియనివ్వకండి. మీతో పనులు చేయిస్తున్నానని తెలిస్తే మీ నాన్న నన్ను చంపేస్తాడు. చెప్పంలే కాంతమ్మ, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అని మరోసారి కాంతమ్మకి శాంతి కవితలు ధైర్యం చెప్పారు. అలా ఇంట్లో పనులన్నీ శాంతి కవితలు చేస్తారు. చలికాలంలో ఉదయాన్నే బట్టలు ఉతకటం, ఇంటిని శుభ్రం చేయటం, పాత్రలు కడగటం చేయటం వల్ల వాళ్ళకి శ్రమ పెరుగుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. చలిలో పనులు చేయటం వల్ల శాంతి కవితలకు జలుబు, జ్వరం వస్తుంది. దానివల్ల వాళ్ళు ఏ పనులు చేయలేకపోతారు. అయ్యో, ఎంత ఇబ్బంది వచ్చి పడింది. ఇప్పుడెలా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. మీరేం కంగారు పడకండి కాంతమ్మ, అన్నీ మేం చూసుకుంటాంలేండి. చలికి తట్టుకొని పనులు చేయటం నా వల్ల అస్సలు కావట్లేదు. నేను భరించలేకపోతున్నాను. ఇంకా ఇంటి బయట పడుకోవటం ఎన్ని రోజులు? మేం కూడా ఇంట్లో పడుకుంటాం కాంతమ్మ. ఏంటమ్మా అంత మాటన్నావ్? నెల రోజుల పాటు కొత్త దంపతులు ఒంటరిగా పడుకుంటే మంచిదంటారు అందరూ.
అయినా మేం మీ గదిలో పడుకోం కదా, వేరే గదిలో ఉంటాం కదా, మీకేం ఇబ్బంది? చూడండి అమ్మాయిలు, మీరు నన్ను అలా ప్రశ్నించడం ఏం బాగోలేదు. ఇక అలా మాట్లాడకండి. కవిత, నువ్వేం మాట్లాడకు. కాంతమ్మ అదేదో చిన్నపిల్ల అలా అనేసింది. మీరు బాధపడకండి, మేం బయటే పడుకుంటాం, మీకే ఇబ్బంది ఉండదు, సరేనా? అంటూ శాంతి తన చెల్లి కవితను తీసుకుని వెళ్లిపోయింది. అలా మరో 2 రోజులు గడుస్తాయి. ఆ రోజు పనులేవి లేకపోవటం వల్ల ఇంటి దగ్గరే సీనయ్య ఉంటాడు. తన భార్య కాంతమ్మ పనులు చేయకపోవడాన్ని గమనిస్తాడు. ఇద్దరు పిల్లలు దగ్గుతూ నీరసంగా పనులు చేస్తుండటం కూడా చూస్తాడు. వాళ్ళిద్దరినీ పిలిచి చెయ్యి పట్టుకొని చూస్తే జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఏంటమ్మా, ఇంత జ్వరం పెట్టుకుని ఇద్దరు పనులు చేస్తున్నారేంటి? అసలు మిమ్మల్ని పనులెవరు చేయమన్నారు? రోజు కాంతమ్మ చేస్తుంది కదా, మీరెందుకు చేస్తున్నారు? పదండి, ఆసుపత్రికి తీసుకెళ్తాను. సీనయ్య ప్రేమగా అలా మాట్లాడడంతో శాంతి మౌనంగా వింటుంది. కాని కవిత మాత్రం తన మనసులోని బాధనంతా చెప్పేస్తుంది. రోజు పిల్లలు చలిలో పడుకుంటున్నారని తెలిసి సీనయ్యకు బాగా కోపం వస్తుంది. అలాగే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారని తెలియడంతో ఇక కోపంతో ఊరుకోడు. కాంతమ్మను నోటికొచ్చినట్టు తిడతాడు. నాన్నా, మీరలా అమ్మను తిట్టటం ఏం బాగోలేదు. మేమమ్మకు కాకపోతే ఇంకెవరికి సాయంగా ఉంటాం చెప్పండి? కాంతమ్మేమైనా మన ఇంటి పని మనిషా? ఆవిన్నలా తిట్టటం ఏం బాగోలేదు. ఆమిప్పుడు మా అమ్మ, దయచేసి మా అమ్మను తిట్టకండి అని శాంతి చెప్పేసరికి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. శాంతి కవితల్ని దగ్గరికి తీసుకుని కంటితడి పెట్టుకుంది. నన్ను క్షమించండమ్మా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. బంగారం లాంటి కూతుళ్ళు దొరికారు నాకు. ఆ దేవుడే ఇచ్చాడు మిమ్మల్ని. ఇంక మీకు ఏ ఇబ్బంది రానివ్వను అంటూ కాంతమ్మ తన బిడ్డలకు క్షమాపణ చెప్పింది. ఇక ఆ రోజు నుండి కాంతమ్మతో శాంతి కవితలు ఎంతో ఆనందంగా ఉంటారు. అందరూ కలిసి తలా ఒక పని చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తారు. సీనయ్య కూడా తన కుటుంబాన్ని చూసి వాళ్ళ ఆనందం కోసం తాగుడు అలవాటు మానుకుంటాడు. ఏ చీకు చింత లేకుండా ఆ కుటుంబం సంతోషంగా సాగిపోతుంది.